ఒక అరుదైన విషయం వెలుగు చూసింది. మైనింగ్ వర్క్స్ అనేవి ఆపేసిండ్రు. బయటికి రాగానే మనం ఒక్కసారి చూద్దాం అని ఈ ప్లేస్కి వచ్చాము. ఇక్కడ ఏం జరిగిందంటే చాలా అరుదైన ఇండియన్ రాక్ ఓల్, దానికి డిస్టర్బెన్స్ కాకుండా 2 నెలల పాటు ఈ క్వారీ పనులు ఆగబోతున్నాయి. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం ఈరోజు వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండలం ఎన్కతుల గ్రామంలో క్వారీ వర్క్స్, ఇక్కడ మైనింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ప్రభుత్వ అనుమతితోనే జరుగుతున్నాయి చాలా ఎకరాల్లో. అయితే ఇక్కడ జేసీబీ వర్కర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్, జేసీబీ డ్రైవర్ ప్రొక్లైనర్ నడుతూ ఉంటే ఒక అరుదైన విషయం వెలుగు చూసింది. అది బయటికి రాగానే మనం ఒక్కసారి చూద్దాం అని ఈ ప్లేస్కి వచ్చాము. ఇక్కడ ఏం జరిగిందంటే ప్రొక్లైనింగ్ పనులు చేస్తుండగా, క్వారీ పనులు, ఇక్కడ ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ప్రొక్లైనర్ డ్రైవర్, అతనికి ఒక గుడ్లగూబ 5 గుడ్లు పెట్టి పొదుగుతున్న పరిస్థితి కనిపించింది. సో అతను ఆ ఫారెస్ట్ అధికారులకి అలాగే ఈ మైనింగ్ సంబంధిత ఉన్నత అధికారులకి సమాచారం ఇచ్చాడు ఆ జేసీబీ డ్రైవర్. మన హైదరాబాద్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ మనోజ్ అనే ఫోటోగ్రాఫర్ ఇక్కడికి వచ్చి ఆ గుడ్లగూబ ఫొటోస్ తీసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి పంపించడం జరిగింది. ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ ఫొటోస్ చూసి తర్వాత ఇక్కడికి వచ్చి వీటిని చూసి ఇది ఒక అరుదైన జాతికి సంబంధించిన గుడ్లగూబ, అసలు ఈ జాతి అంతరించిపోయే దశలో ఉంది, చాలా అరుదైన ఇండియన్ రాక్ ఓల్ ఈ గుడ్లగూబ జాతి. సో ఇది చాలా రేరెస్ట్ జాతి, ఇట్లాంటివి అసలు లేవు. సో ఈ అరుదైన జాతి అలాగే పిల్లల్ని పొదుగుతోంది కాబట్టి డిస్టర్బ్ చేయకుండా ఉండాలని ఈ స్థల యజమానితో మాట్లాడినరు. అలాగే క్వారీ పనులు కూడా ప్రభుత్వం పరంగా కూడా పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి. సుమారు 2 నెలల పాటు ఆపేసిండ్రు. ఎందుకు అంటే 5 గుడ్లల్లో 2 ఆల్రెడీ పొదిగింది, పిల్లలు వచ్చేసినాయి బయటికి. ఇంకొక 3 ఇప్పుడిప్పుడే అవుతున్న పరిస్థితి. కాబట్టి 5 పిల్లలు కూడా పూర్తిగా ఎగిరిపోయే స్థితికి వచ్చేంత వరకు కూడా వాటికి ఇబ్బంది పడకుండా, వాటికి ఇబ్బంది కాకుండా 2 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ మైనింగ్ వర్క్స్ అనేవి ఆపేసిండ్రు. ఇక్కడి క్వారీలో ఎన్నో రకాల పక్షులు, పాములు, కీటకాలు, వాటి గూళ్లు కనిపించాయి. పాములు, బల్లులు, పిట్టలు, వాటి గుడ్లు ఎన్నో ఉన్నాయి. అయితే మనం చూస్తున్న ఈ గుడ్లగూబను మాత్రమే ఇక్కడ పరిరక్షిస్తున్నారు. అదెందుకో అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. గుడ్లగూబ పేరు చెప్తేనే చాలా మందిలో ఒక భయం పుడుతుంది. అందుకు కారణం దాని అతిపెద్ద కళ్ళు. ఒళ్లంతా కళ్లే ఉన్నాయా అన్నట్లుగా వాటికి గుండ్రటి పెద్ద కళ్ళు ఉంటాయి. ఆ కనుగుడ్ల వల్లే వాటికి గుడ్లగూబ అనే పేరొచ్చింది. అందవికారమైన వికృత రూపం వల్ల కూడా ఇవంటే చాలా మందికి నచ్చదు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఔల్ కి చాలా పెద్ద హిస్టరీనే ఉంది. గుడ్లగూబలు అంతరించిపోతున్న పక్షి జాతిలో ఉన్న పవర్ఫుల్ పక్షులు. వీటిలో దాదాపు 200 జాతులు ఉండేవి. ఇక్కడ రాళ్ల మధ్య క్వారీలో కనిపించిన ఈ గుడ్లగూబ ఇండియన్ రాక్ ఈగల్ ఔల్, దీనిని బెంగాల్ ఈగల్ ఔల్ అని కూడా పిలుస్తారు. ఈ రకమైన గుడ్లగూబలకు కొమ్ములుంటాయి. సైజులో ఇవి చాలా పెద్దవి. సాధారణంగా మనకు కనిపించే గుడ్లగూబకు ఇది 6 రెట్ల పెద్ద సైజులో పెరుగుతుంది. రెక్కలు విప్పి విహరిస్తున్నప్పుడు అచ్చం గద్దలాగే అనిపిస్తుంది. ఈ గుడ్లగూబలకు నారింజ రంగు కళ్ళు ప్రధాన ఆకర్షణ. వీటి తీక్షణత చాలా ఎక్కువ. తలను వెనక్కి తిప్పి ముందు వెనక ఏం జరుగుతుందో 360 డిగ్రీస్ తిప్పి కూడా చూడగలవు. వీటికి ముదురు గోధుమ, బూడిద రంగు ఈకలు ఉంటాయి. కొమ్ముల మాదిరిగా విలక్షణమైన తల కుచ్చులు ఉంటాయి. ఇవి 25 నుంచి 30 ఏళ్ల పాటు జీవిస్తూ ఉంటాయి. మన ఇండియాలో మాత్రమే ఇవి ఉన్నాయి. అయితే రాతి కొండలు, గుట్టలు, పొద అడవులు, ఎడారి ప్రాంతాల్లోనే ఇవి జీవనం సాగిస్తుంటాయి. తెల్లవారుజామున సూర్యాస్తమయం సమయంలో ఇవి ప్రత్యేకమైన ధ్వనులు చేస్తూ ఉంటాయి. ఈ గుడ్లగూబలు చేసే సౌండ్ కి కొండలు కూడా ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ఎడారి ప్రాంతాల్లో ఇండియన్ రాక్ ఈగల్ ఔల్ చేసే వేట కళ్ళు చెదిరేలా ఉంటుంది. ఎంతో మంది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు వీటి గురించి గొప్పగా చెబుతారు. నేలపైనో నీటిపైనో కనిపించే జీవిని పట్టుకుని ఆకలి తీర్చుకోవటం గొప్ప కాదు. కొన్ని రాబందులు, గద్దలలాగే బెంగాల్ ఈగల్ ఔల్స్ వేట అసాధారణంగా ఉంటుంది.
వీటి వేట చూస్తే కళ్ళు చెదిరిపోవటం ఖాయం. వైల్డ్ లైఫ్ బయోలాజిస్టులు వీటి గురించి కథలుగా చెప్తారు. ఎడారి ఇసుక లోపల కదులుతున్న జీవుల్ని ఈ గుడ్లగూబలు దాదాపు 100 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడే పసిగట్టగలవు. కీటకాలు కదిలినప్పుడు పుట్టే అతి చిన్న ధ్వని తరంగాలను ఈ గుడ్లగూబలు తమ చెవులు, చర్మంతో గుర్తిస్తాయి. వీటి మెదడు చాలా చురుకు. గాల్లో ఎగురుతూనే వాటి కదలికల్ని గమనించి కాళ్ళు, ముక్కు సాయంతో ఇసుక నేల లోపలికి దూసుకెళ్తాయి. లోపలున్న కీటకాన్ని నోట కరుచుకుని పైకి లేస్తూ ఉంటాయి. ఈ వేట ప్రక్రియ చూస్తే ప్రకృతి, ప్రాణి మనుగడ ఎంత అద్భుతమైంది అనిపించక మానదు. వీటికి వింగ్ స్పాన్ కూడా చాలా ఎక్కువ. దాదాపు 4 ఫీట్ల పొడవులో ఇది రెక్కలు విప్పి విహరించగలదు. పెద్ద గుడ్లగూబలు ఎప్పుడూ జంటగా కనిపిస్తాయి. ఈ పక్షి జాతిని అరుదైన, అంతరించిపోతున్న జాతిగా అటవీశాఖ గుర్తించింది. మానవ జాతికి ఈ గుడ్లగూబలతో ప్రాబ్లమే లేదు. ఇవి మనుషుల్ని ఇబ్బంది పెట్టే కీటకాలు, పురుగులు, అతి చిన్న జీవుల్ని తిని బతుకుతాయి. పరోక్షంగా మనుషులకు ఇవి చాలా సాయం చేస్తాయి. మన సనాతన ధర్మంలో కూడా గుడ్లగూబకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అపశకునంగా, అదృష్టంగా భావించే అతి కొద్ది వాటిలో ఇది ఒకటి. గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా చెప్తారు. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి గుడ్లగూబ కనిపిస్తే కష్టాల నుంచి బయటపడే సమయం వచ్చిందని కూడా చెప్తూ ఉంటారు. ఇన్ని విశేషాలు ఉన్న ఈ అరుదైన బెంగాల్ ఈగల్ గుడ్లగూబల్ని సంరక్షించాలన్న క్వారీ యజమానులు, అటవీ అధికారుల ప్రయత్నాన్ని తప్పకుండా అభినందించాల్సిందే. సో ఇది ఒక మంచి విషయం. మనకు ప్రాణి కోటిలో మానవ జాతికి ఎట్లా అయితే జీవించే హక్కు ఉంటుందో అలాగే జంతుజాలం, పక్షి జాతి అన్నింటి కూడా సమాన హక్కు ఉంటుంది. మనం నిత్యం ఇట్లాంటి పరిశ్రమలు వస్తున్నాయన్నా, క్వారీ పనులు జరుగుతున్నాయన్నా మనం డైరెక్ట్ గా ఒకటే మాట రెగ్యులర్ గా వింటాము. ఏమేనంటే చెట్లను, వృక్షాలని కొట్టేస్తున్నారు, జంతు జాతులకి ఆనవాలు లేకుండా చేస్తున్నారు, అవి నశించిపోతున్నాయని. కానీ ఇది దానికి ఆపోజిట్ టాపిక్. నిజానికి ఒక గుడ్లగూబ దాని 5 పిల్లల్ని పొదుగుతోంది కాబట్టి దానికి డిస్టర్బెన్స్ కాకుండా 2 నెలల పాటు ఈ క్వారీ పనులు ఆగబోతున్నాయి. ఎందుకంటే గుడ్లగూబవి పొదిగి అవి పిల్లలై ఎగిరిపోయే వరకు సుమారు మినిమం 2 నెలలు పడుతుంది అని అంచనా. సో 2 నెలల పాటు సడన్ గా వెంటనే ఈ క్వారీ పనులన్నీ ఆపేసిండ్రు. మనం ఇప్పుడు ఆ క్వారీ వర్క్స్ దగ్గరకు వచ్చినాం. మా కెమెరామెన్ శ్రీకాంత్ అలాగే కిరణ్ కూడా ఆ గుడ్లగూబ పిల్లల్ని అలాగే గుడ్లగూబని కూడా ఏ మాత్రం వాటికి డిస్టర్బెన్స్ లేని రీతిలో జస్ట్ క్యాప్చర్ చేసే ప్రయత్నం చేసిండ్రు. మనకు విజువల్ అయితే దొరికింది. ఇది ఒక మంచి టాపిక్. ఖచ్చితంగా పల్లవి టీవీ ద్వారా ప్రేక్షకులకి అందించాలని మనం ఇక్కడికి వచ్చాం. ఆ పిల్లలు కూడా మంచి ఆరోగ్యకరమైన స్థితిలో పెరగాలని, ఎదగాలని, ఇక్కడి నుంచి హ్యాపీగా వెళ్ళాలని మనం కూడా కోరుకుందాం. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్తో యశోద, పల్లవి టీవీ.